యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజల నుండి అత్యధికంగా వచ్చిన వినతులు ఇవే. క్యాస్ట్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, ఈసీలు తదితర చిన్న చిన్న సర్టిఫికేట్ల కోసం తిరగాల్సి వస్తుంది, సమయం వృధా అవుతుంది అంటూ పలువురు ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు చేసిన సూచనల మేరకు ఆయన ఆలోచనల నుండి పుట్టిందే మనమిత్ర యాప్. మన చేతిలో, మన ఫోన్లో, మన కోసం మన ప్రభుత్వం చేయాల్సిన సేవలని వాట్సాప్ ద్వారా అందించడానికే ఆయన ప్రభుత్వం రాగానే మెటాతో కూర్చుని చర్చలు జరిపి చేసుకున్న ఒప్పందం ప్రకారం నిన్న లాంచ్ చేసుకోవడం జరిగింది మనమిత్ర యాప్. దానివల్ల అనేక ప్రయోజనాలు ప్రజలకి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా బాబు గారి హయాంలో ఈ సభకి వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకుంటే వచ్చేయి. మనకి నేడు మన చేతిలో, మన స్మార్ట్ ఫోన్లో మనకి ఏది కావాలంటే అది అడిగితే తక్షణం మనకు వచ్చే విధంగా పాలనని ప్రజల చేతిలోకి తీసుకొచ్చి అందుబాటులోకి తెచ్చిన ఘనత నారా లోకేష్ గారిది. నాటి నగదు బదిలీ పథకం నుండి నేటి మనమిత్ర యాప్ వరకు అనేక సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో నారా లోకేష్ గారి పాత్ర అమోఘం. మెటా ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోయేలా ఆయన పలు సూచనలు చేయడం, ఆ సూచనలతో మెటా అభివృద్ధి చేసిన యాపే మనమిత్ర యాప్. నిన్న ప్రారంభించుకున్నాం. నేడు మన చేతిలో మన సేవలను మనం తెలుసుకోగలుగుతున్నాం, చూసుకోగలుగుతున్నాం, అందిపుచ్చుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మధ్య వారధి వాట్సాప్ గవర్నెన్స్, ధ్రువపత్రాల కోసం ఎవరు ఇబ్బంది పడకూడదనే యాప్ను తీసుకొచ్చాం. మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు, తర్వాత దశలో మరో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్న అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నారా లోకేష్. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన, మాది ప్రజాప్రభుత్వం అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ప్రజల ధ్రువపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌర సేవలను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. దేశంలోనే తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009. మీ చేతిలో మీ ప్రభుత్వం. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా అందుబాటులోకి తెచ్చేదే ఈ యాప్. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ యువగళం పేరుతో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన యువగళం పాదయాత్ర నుంచి మొదలైంది. నా ప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, భోజనం వస్తుంది, క్యాబ్ వస్తుంది. ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే మనమిత్ర ప్రజల చేతుల్లోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఉదయం బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి మళ్ళీ తిరిగి బస్సు ఎక్కే వరకు ప్రజలతో, కార్యకర్తలతో, నాయకులతో ఉండి వారి సమస్యలు విన్నా. రైతులు, మహిళలు, విద్యార్థులు, కుల వృత్తుల వారిని కలిశాను. వారంతా ఒకటే అడిగారు, కుల ధృవీకరణ పత్రం ఇన్నిసార్లు ఎందుకు తీసుకోవాలి? ఆదాయ ధృవపత్రం కోసం మళ్ళీ అధికారుల వద్దకు ఎందుకు వెళ్ళాలి? విద్యుత్ బిల్లు చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా చెల్లించలేకపోతున్నాం? బస్సు ఎక్కిన తర్వాతే ఎందుకు టికెట్ తీసుకోవాలి, ముందే తీసుకోకూడదా అని పదే నన్ను అడిగారు. గత 5 ఏళ్ల పాలనలో సర్టిఫికేట్లు రానివ్వకుండా చేశారు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి నాటి ప్రభుత్వం కావాలని ధ్రువపత్రం ఇవ్వలేదు. వ్యవస్థలో లోపాలను సరిచేయాలని భావించా. ధ్రువపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన మొదలైంది. ప్రతి ఇంట్లో జేబులో స్మార్ట్ ఫోన్ ఉంది. 60% మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వారంతా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. వాట్సాప్తో వర్క్ చేయాలని యువగళం పాదయాత్ర సమయంలోనే అనుకున్నా. దీంతో మెటా ఇండియా హెడ్ సంజయ్ కలిసి మాట్లాడడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా ఇన్ని సేవలు ఒకే ప్లాట్ఫామ్ ద్వారా తీసుకురాలేదు. ప్రభుత్వ పరంగా కూడా ఎక్కడా లేదు. మీరు చేయగలుగుతారా అని అడిగారు. గతేడాది అక్టోబర్ 22న ఢిల్లీలో మెటా సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను. డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని చెప్పాను. ఎంఓయూ జరిగిన 3 నెలల 9 రోజుల తర్వాత ప్రారంభిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ హెడ్ సంజయ్ దేవనాథన్ మాట్లాడుతూ ఈ రోజు మీ మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవలు ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సాప్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మనమిత్ర ద్వారా 161 పౌర సేవలను ప్రతి ఒక్కరికి అందిస్తాం. ప్రజలు సులభంగా వినియోగించేలా వాట్సాప్ గవర్నెన్స్ను రూపొందించాం.
వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం చాలా కృషి చేశామన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇదే సందర్భంగా వాట్సాప్ డైరెక్టర్ ఇండియా హెడ్ రవి గార్గ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. అయితే సింగిల్ ప్లాట్ఫామ్పై అన్ని రకాల సేవలు అందించడం ఎక్కడా లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను మరింత అభివృద్ధి చేసి మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. హాయ్ అని టైప్ చేయడం ద్వారా ప్రజలు సులభంగా పౌర సేవలను పొందవచ్చని అన్నారు. ప్రస్తుతం 161 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని, ఆర్టీజీఎస్ ఈఓ దినేష్ తదితరులు పాల్గొన్నారు.